స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు క్లాస్లో గ్లోబల్ అండ్ నేషనల్ లెవెల్లో ఉండేటువంటి ఈ ఆక్వాకల్చర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. What is the current status of aquaculture at the global and national level? Current status of aquaculture at global and national level. సో చూద్దాం. తెలుగులో ఎట్లయితే జల సంవర్ధనం ప్రస్తుత జాతీయ మరియు అంతర్జాతీయ స్థితిని కూర్చి ఒక వ్యాసం రాయాలి అని తెలుగులో అంటారు. సో ఒకసారి చూద్దాం ఏంటి టాపిక్లో ఉండేటువంటి కంటెంట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ద కరెంట్ స్టేటస్ ఆఫ్ aquaculture at a global and a national level. At global and national level. ప్రస్తుత జాతీయ మరియు అంతర్జాతీయ స్థితి గురించి వ్యాసం రాయాలి అని తెలుగులో అడగచ్చు. ఇక్కడ ఫస్ట్ మన ఏంటంటే కరెంట్ స్టేటస్ ఆఫ్ ఆక్వాకల్చర్ గ్లోబల్ సినారియో. కరెంట్ స్టేటస్ ఆఫ్ status of aquaculture global scenario. చూద్దాం. మనకి అవైలబుల్గా ఉండేటువంటి డేటాని బేస్ చేసుకుని 2016లో గ్లోబల్ పర్ క్యాపిటా సో ఫిష్ కన్జంప్షన్ వీళ్ళు ఎలా ఉంది అంటే 20 కిలోగ్రామ్స్ ఉంది అని వీళ్ళు ఇయర్లో 20 కిలోగ్రామ్స్ ఉందని చూసారు. అంటే ఫస్ట్ టైం ఇన్ స్పైట్ ఆఫ్ పూర్లీ మేనేజ్డ్ వరల్డ్స్ మెరైన్ రిసోర్సెస్. వరల్డ్స్లో మెరైన్ రిసోర్స్లో ఈ 2016లో పర్ క్యాపిటా వచ్చి 20 కిలోగ్రామ్స్, ఇయర్కి 20 కిలోగ్రామ్స్ అనేటువంటిది మనకి అవైలబుల్గా ఉండేటువంటి డేటాను యూస్ చేస్తాం. సో నెక్స్ట్ వన్, ఈ గ్లోబల్ టోటల్ క్యాప్చర్ ఫిషరీ ప్రొడక్షన్ 2014 was 93.4 million
టన్స్. సో 2014లో 93.4 మిలియన్ టన్స్ అనేటువంటిది ఇంక్లూడింగ్ అవుట్పుట్ ఫ్రమ్ ఇన్లాండ్ వాటర్స్, ల్యాండ్ మీద ఉండేటువంటి వాటర్స్లో సో వీళ్ళు చేయడం జరిగింది. సో హైలీ వాల్యుబుల్ గ్రూప్స్ అయినటువంటి సో ఏంటవి, ట్యూనాస్ అవ్వచ్చు, ట్యూనా ఫిషెస్, ట్యూనాస్ లేదా ష్రింప్, లాబ్స్టర్స్. ష్రింప్ అంటే ప్రాన్స్, రొయ్యలు. సో లాబ్స్టర్స్ కూడా ఇంచుమించు రొయ్యలాగే ఉంటాయి, ప్రాన్స్ లాగే ఉంటాయి, లాబ్స్టర్స్. నెక్స్ట్ వన్ అండ్ సెఫ్లోపోడ్స్. సెఫ్లోపోడ్స్ సో వీటన్నింటిని కూడా కల్చర్ చేస్తారు. సో వాల్యుబుల్ గ్రూప్స్గా వెళ్ళి కల్చర్ చేస్తారు సెఫ్లోపోడ్స్. సో ఇవన్నీ కూడా దేర్ వర్ అరౌండ్ 4.6 మిలియన్ ఫిషింగ్ వెజల్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ 2015, which 90% are in Asia, Africa. ఏషియా ఆఫ్రికా కంట్రీస్లో వీళ్ళు 4.5 మిలియన్స్ అనేటువంటి అంతగా వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఫిష్ ప్రొవైడెడ్ 6.7% ఆఫ్ ప్రోటీన్. ఇందులో 6.7% ఆఫ్ ప్రోటీన్ కన్జ్యూమ్డ్ బై హ్యూమన్ బిసైడ్స్ బీయింగ్ రిచ్ సోర్స్ ఆఫ్ లాంగ్ చైన్. సో వాటితో పాటుగా ఇందులో ఏమున్నాయంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, కాల్షియం, జింక్. సో వీటితో పాటు ఏమున్నాయి ఫిష్ యొక్క న్యూట్రియంట్స్లో ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, జింక్, నెక్స్ట్ విటమిన్స్. ఈ సోర్సెస్ అన్నీ కూడా విటమిన్స్. ఈ టైప్ ఆఫ్ సోర్సెస్ అన్నీ కూడా ఫిష్ యొక్క న్యూట్రియంట్స్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ amongst 57 million people are engaged in the primary fish production sectors, a third of them in aquaculture. అంటే 57 మిలియన్ పీపుల్ ప్రైమరీ ఫిష్ ప్రొడక్షన్లో సెక్టార్లో వీళ్ళు ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఇండియన్ సినారీ. సో గ్లోబల్గా చూసాము, ఇండియన్ సినారీ చూద్దాం. ఇండియాలో చూసినట్లయితే ఇండియన్ ఫిషరీస్ aquaculture ఈజ్ అన్ ఇంపార్టెంట్ సెక్టార్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్. ఇండియన్ ఫిష్ aquaculture కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ప్రొడక్షన్ చెప్పుకోవచ్చు, ఫుడ్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. ప్రొవైడింగ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ త్రూ ద ఫుడ్ బాస్కెట్. సో దీన్ని న్యూట్రిషనల్ బాస్కెట్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా న్యూట్రియన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ఈ ఫిష్ ప్రొడక్షన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ సో ఎప్పుడైతే సో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఎంగేజింగ్ అబౌట్ 14 మిలియన్ పీపుల్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్ విత్ diverse resources ranging from deep seas, next one lakes, mountains, and more than 10% of the global biodiversity in terms of fish and shellfish species. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కాన్స్టిట్యూయింగ్ అబౌట్ 6.3% ఆఫ్ గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ద సెక్టార్ కాంట్రిబ్యూట్స్ 1.1% ఆఫ్ జీడిపి and 5.15% ఆఫ్ అగ్రికల్చర్ జీడిపి. ద టోటల్ ఫిష్ ప్రొడక్షన్ వచ్చేసి 10.7 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేవి ప్రెజెంట్ ఉంటుంది అనమాట. అంటే నియర్లీ 65% కంట్రిబ్యూషన్ ఇన్లాండ్ సెక్టర్స్లో ఏంటంటే ఫిషెస్ని కల్చర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ విత్ హై గ్రోత్ ఆఫ్ రేట్స్ కూడా చాలా ఎక్కువ. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మెరైన్ ఫిషరీస్ అన్నమాట. కోస్టల్
కోస్టల్లోను ఆక్వాకల్చరు, ఇన్లాండ్ వాటర్ ఫిషరీస్, ఫ్రెష్ వాటర్ ఫిషరీస్, ఆక్వాకల్చరు, కోల్డ్ వాటర్ ఫిషరీస్, నెక్స్ట్ health, economy, exports, employment, so under tourism of the country. సో ఈ ఫిష్ ప్రొడక్షన్ వల్ల ఏంటంటే మనకి చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. మెయిన్గా ఎకనామికల్గా మనం బెనిఫిట్స్ పొందుతున్నాము, ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది, టూరిజం స్పాట్ కింద కూడా యూజ్ చేస్తున్నాము. సో మ్యాక్సిమమ్ మెరైన్ ఫిషరీస్, కోస్టల్ ఫిషరీస్, కోస్టల్ ఆక్వాకల్చరు, ఇన్లాండ్ ఫిషరీస్, ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చరు, కోల్డ్ వాటర్ ఫిషరీస్ టు ఫుడ్, హెల్త్ కేర్. సో వీటన్నింటిలో కూడా మెయిన్ రోల్ని ప్లే చేస్తుంది. సో ఇక్కడ కొన్ని ఇన్స్టిట్యూషన్స్, FFDAS, ఫ్రెష్ వాటర్ ఫార్మ్స్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అండ్ బ్రాకిష్ వాటర్ ఫిష్ ఫార్మ్ డెవలప్మెంట్ ఏజెన్సీస్, FFDAS, fresh water farms development agencies, BFDAS, అంటే బ్రాకిష్ వాటర్ ఫిష్ ఫార్మ్ డెవలపింగ్ ఏజెన్సీస్. నెక్స్ట్ వన్, వీళ్ళు ఎస్టాబ్లిష్డ్ ఫర్ ప్రమోటింగ్ ఫ్రెష్ వాటర్ అండ్ కోస్టల్ ఆక్వాకల్చర్. సో వీళ్ళు ఏం చేశారంటే ఫిష్ ప్రొడక్షన్ అనేది, కార్ప్ సీడ్ ప్రొడక్షన్ అనేది ఓవరాల్గా చూసినట్లయితే 25 బిలియన్ అండ్ స్ట్రింప్ వచ్చేసి 12 బిలియన్ అనేది వీళ్ళు ప్రొడక్షన్ అనేది ఉంది. సో మెయిన్గా 6 మేజర్ ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి. అదేవిధంగా 6 ఏమో మేజర్ ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి, 62 మైనర్ ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి. అదేవిధంగా 1511 ల్యాండింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఫిష్ కల్చర్లో యూజ్ చేస్తున్నారు అన్నమాట. సో ఫిష్ అండ్ ఫిష్ ప్రొడక్ట్స్ హ్యాస్ ప్రెజెంట్లీ ఎమర్జ్డ్ యాజ్ ద లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా. అంటే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 33,442 క్రోర్స్ వాల్యూ అనేది ఫిష్ ప్రొడక్షన్ కొనడం జరిగింది. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియన్ ఫిషరీస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే పొజిషన్ ఎలా ఉంది చూద్దాం. పొజిషన్ ఎలా ఉంది? సో మన గ్లోబల్ పొజిషన్, థర్డ్ ఇన్ ఫిషరీస్, సెకండ్ ఇన్ ఆక్వాకల్చర్. ఫిషరీస్లో థర్డ్ ప్లేస్, ఆక్వాకల్చర్లో సెకండ్ ప్లేస్. కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫిషరీస్, సో జీడిపి చూద్దాం. సెకండ్ వన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఫిషరీస్, జీడిపి చూసినట్లయితే 1.07. కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రిల్, సో జీడిపి ఎంత పర్సెంట్ ఉందంటే 5 to 15%. పర్ క్యాపిటల్ ఫిష్ అవైలబిలిటీ, పర్ క్యాపిటల్ ఫిష్ అవైలబిలిటీ కేజెస్లో చూసినట్లయితే 9.0 పర్ క్యాపిటల్ ఉంటుంది అవైలబిలిటీ. ఫిఫ్త్ వన్ యాన్యువల్ ఎక్స్పోర్ట్, సో అర్నింగ్స్లో చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ ఇన్ సెక్టార్ మిలియన్స్లో చూద్దాం. ఎంప్లాయ్మెంట్ ఇన్ సెక్టార్ మిలియన్స్లో చూసినట్లయితే మిలియన్స్ 14.0. సో ఈ విధంగా మీరు
చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ రీసోర్సెస్ ఏమున్నాయి. సో వాటి స్టాటిస్టికల్ డేటాని ఇప్పుడు చూద్దాం. రీసోర్సెస్ సో నేను మామూలుగా చెప్పేస్తున్నాను. సో కోస్ట్లీ సో 8129 kms ఉంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, కాంటినెంటల్ షెల్ఫ్, రివర్స్ అండ్ కెనాల్స్, రిజర్వాయర్స్, ponds and tanks, archipelagos and waters, derelict waters, brackish waters, estuarine waters. సో స్టాటికల్ డేటా కూడా పక్కన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫ్యాక్ట్స్. ప్రెసెంట్ ఫిష్ ప్రొడక్షన్ ఎంత ఉంది, ఇన్లాండ్ వాటర్స్, మెరైన్ వాటర్, పొటెన్షియల్ ఫిష్ ప్రొడక్షన్, ఫిష్ సీడ్ ప్రొడక్షన్, హ్యాచరీస్, ఎఫ్ఎఫ్డిఏ, బిఎఫ్డిఏ. సో ఇది ఎంత ఉంది స్టాటికల్గా ఇప్పుడు జరిగింది. సార్ తెలుగులో కూడా చూద్దాం. జల సంవర్ధనం ప్రస్తుత జాతీయ మరియు అంతర్జాతీయ స్థితి గురించి వివరించండి. చూద్దాం ఒకసారి. చూద్దాం. సో ఇక్కడ ప్రణాళికాబద్ధంగా చూసినట్లయితే ఈ డెవలప్మెంట్ అనేది ఎన్విరాన్మెంట్పై డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇండియాలో చూసినట్లయితే అక్వాటిక్ ఎన్విరాన్మెంట్లో చాలా స్ట్రెస్కి ఇది గురవడం జరుగుతుంది. అంటే వ్యవసాయం కొరకు, అగ్రికల్చర్ కొరకు వినియోగింపబడుచున్న ఈ ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ అంటే ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అంటే పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ ఇవి ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ వాటర్ అనేటువంటిది ఇదేమవుతుంది అంటే విచ్ఛిన్నతకు లోన్ అవుతుంది. వాటర్తో ప్లస్ సాయిల్ అనేటువంటిది విచ్ఛిన్నతకు లోన్ అవ్వడం జరుగుతుంది. సో ఏమవుతుంది వీటితో పాటుగా అక్వాటిక్ ఈకోసిస్టంలో ఉండేటువంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సో ఇవి డికంపోజ్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి పారిశ్రామికంగా అంటే ఇండస్ట్రియల్ పరంగా వచ్చేటువంటి వాటరు, నెక్స్ట్ వన్ పొల్యూటెంట్స్ వాటర్, ఇవన్నీ కూడా వాటర్లోకి రాకుండా మనం చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ సో ఇలాగా ఎప్పుడైతే మనం పొల్యూటెంట్స్ ఎక్కువైపోతున్నాయో అప్పుడు ఫిష్ యొక్క ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, ఉత్పాదకత అనేది తక్కువైపోతుంది. కావున ఈ కరువులు అనేటువంటి ఏర్పడతాయి. కాబట్టి జీవావరణ వ్యవస్థలకు ఏవైతే విచ్ఛిన్నానికి దోహదపడుతున్నాయో వాటిని మనం వాటి యొక్క పొజిషన్ని తెలుసుకొని అంటే వాటి యొక్క పరిస్థితులను కూడా తెలుసుకొని మనం రిడ్యూస్ చేయడం జరుగుతుంది. సో సముద్ర ఉత్పాదన అంటే సీ ప్రొడక్షన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2004 ఇయర్లో ఇండియాలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ కొన్ని టన్స్ల ఫిష్ ప్రొడక్షన్ అనేది జరిగింది. కొన్ని టన్స్ల అందులో ఎక్కువగా కేరళ, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సో వీటన్నిటిని కూడా కంపేర్ చేసినప్పుడు కేరళ నుంచి సీ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరిగిందనమాట. సో ఆంధ్రప్రదేశ్, ఏపీ అనేటువంటిది 5th పొజిషన్లో ఉంది. 5th పొజిషన్లో ఉండడం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎక్కువగా కేరళలో మాత్రమే ఎక్కువగా ఫిష్ ప్రొడక్షన్, సీ వాటర్ ఫిష్ ప్రొడక్షన్ జరిగింది. అంటే కేరళలో ఉండేటువంటి కొచ్చిన్లో ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ప్లస్ ఫిష్కి సంబంధించినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ప్లస్ వాటిని కూడా కల్చర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సముద్రం ఫ్రెష్ వాటర్లో చూసినట్లయితే సో ఇక్కడ 2000 ఇయర్లో సో ఇక్కడ 6,600 crores అనేటువంటిది సో వీళ్ళు బెనిఫిట్ అనేది పొందడం, లాభం అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మనం
ఈ మన దేశంతో పాటు విదేశాలలో కూడా పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల డెవలప్మెంట్ అయింది. ఈ డెవలప్ అవ్వడం వల్ల ఏమైందంటే సో మన దేశంతో పాటు అదర్ కంట్రీస్లో కూడా డెవలప్మెంట్ జరిగింది కాబట్టి సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్విప్మెంట్స్ కూడా వీళ్ళు బాగా పెంచడం జరిగింది. సో సముద్ర ప్రొడక్షన్స్ అయ్యేటువంటి సీ వాటర్లో ఉండేటువంటి ఫిషెస్, ప్రాన్స్, లాబ్స్టర్స్, క్రాబ్స్ సో వీటిని అమెరికా, జపాన్, బ్రిటన్, జర్మనీ, నెదర్లాండ్స్, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, శ్రీలంక, కెనడా ఇలాంటి దేశాలు కూడా ఎగుమతి చేస్తున్నాం అనమాట. సో చాలా దేశాల్లో చాలా కంట్రీస్లో ఏంటంటే ఫ్రాన్స్కి మంచి బ్రెడెడ్ ప్రాన్ రోస్, డ్రింక్స్, స్టిక్ ట్యూబ్స్, కటిల్ ఫిష్, ఫిల్లెట్ వీటన్నిటికీ కూడా సో బాంబే టెక్ ఫిషెస్, రిబ్బన్ ఫిషెస్, మ్యాస్మన్ ఫిషెస్ వీటన్నిటికీ కూడా డిమాండ్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. స్టేటస్ ఆఫ్ ఫిషరీస్ అంతర్జాతీయ మత్స్య వనరుల స్థితి. అంతర్జాతీయ మత్స్య వనరుల స్థితి. సో ఇక్కడ చూసినట్లయితే జల సంవర్ధన ద్వారా తలసరి వినియోగాన్ని పెంచడం అనేది ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే విశ్వస్థాయిలో 2.6 బిలియన్ల ప్రజలు వీటిని ఆహారంగా తీసుకోవడానికి అంటే ఇందులో ఎక్కువగా మాంసకృత్తులు 20% మాంసకృత్తులు చేపల ద్వారా వస్తున్నాయి కాబట్టి సో వీటిని ఎక్కువగా డిమాండ్ అనేది పెరిగిందనమాట. సో విశ్వస్థాయి అభివృద్ధి డెవలప్డ్ కంట్రీస్లో ఏంటంటే 72.6% సో ఫిష్ ప్రొడక్షన్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇది 1984లో 72% ఉంది, కానీ ఇప్పుడు 1998లో 90%కి పెరిగిందనమాట. సో ఈ విధంగా కొన్ని మిలియన్స్ టన్స్ల ఫిష్ ప్రొడక్షన్ అనేది బాగా జరగడం జరిగింది. అక్కడ ఒక వరల్డ్ ఫిషరీస్ ప్రొడక్షన్లో ఒక ఇచ్చారనమాట. ఇన్లాండ్ వాటర్స్, మెరైన్ వాటర్స్ ఉప్పు ద్వారా వచ్చేటువంటిది ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో వరల్డ్ వైడ్గా మీరు చూసినట్లయితే ఫిషెస్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో మన ఆసియా అనేటువంటిది ప్రధాన భాగస్వామిగా ఉందని చెప్పవచ్చు. ఆసియా దేశాల నుంచి ఉత్పత్తి చేయబడిన ఫిషెస్ 90% ఉన్నాయని 1998లో నమోదు చేశారనమాట. చైనా దేశం 27.1 మిలియన్ టన్స్ల ఫిష్ ప్రొడక్షన్ జరిగింది, ప్రథమ స్థానంలో ఉంది. ఇండియా వచ్చి అంటే చైనాలో 27.1 మిలియన్స్ టన్నుల ఫిష్ ప్రొడక్షన్ జరిగింది. నెక్స్ట్ మనం ఇండియా వచ్చి 2.19 మిలియన్ల మెట్రిక్ టన్స్ల ఉత్పత్తి అనేటువంటిది ఫిష్ ప్రొడక్షన్ జరిగింది. అంటే ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. సో నెక్స్ట్ తర్వాత ఇండియా అనేటువంటిది ఆక్యుపై చేయడం జరిగింది. సో చైనా తర్వాత భారతదేశం సెకండ్ ప్లేస్ని ఆక్యుపై చేసింది అనమాట. అంటే వృద్ధి రేట్ అనేది 6.2గా వీళ్ళు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ మనం 2002లో చైనా, ఇండియా, ఇండోనేషియా, జపాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, క్లామ్స్ వీళ్ళు థాయిలాండ్ ఈ కంట్రీస్లో ఏంటంటే కొన్ని ఫిషెస్ అనమాట, క్లామ్స్, సాల్మన్, ట్రౌట్స్, తిలాపియా, నెక్స్ట్ స్క్లాలప్స్ అనేటువంటి ఈ ఫిషెస్ని ఎక్కువగా వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఇందులో దీని ద్వారా ఏంటంటే 67.84% కార్ప్ ఫిషెస్, నెక్స్ట్ వన్ 5.95% ఏమో ఫ్రాన్స్ ఫిషెస్ వీళ్ళు ఎక్కువగా ప్రొడక్షన్ అనేది జరపడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్ క్యాట్ ఫిషెస్, చునీడే మిల్క్ ఫిష్ అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు 2002లో వీళ్ళు ఏం చేశారంటే $2 బిలియన్ ఉంటుందని అప్పట్లో అంచనా వేయడం జరిగింది. అంటే MPEDA మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డివిజన్ అథారిటీ MPEDA మెరైన్ ప్రొడక్ట్ export division authority. సో వీళ్ళు
ఫిష్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరిగింది. తర్వాత షింప్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరిగిందని, ఫిష్ ప్రొడక్షన్ కన్నా షింప్ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగిందని వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ క్యాట్ ఫిషెస్ నెక్స్ట్ మిల్క్ ఫిషెస్గా వెళ్ళి ఎక్కువగా వీళ్ళ యొక్క ప్రకారం ఏంటంటే మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డివిజన్ అథారిటీ వాళ్ళు సో ఈ ఫిషెస్లో ఎక్కువగా ప్రొడక్షన్ అనేది జరిగింది అని వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. సో 2004లో ఏంటంటే ఇండియాలో ఎక్కువగా ఈ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో షెల్ ఫిషెస్ నెక్స్ట్ మనం ఫిషెస్ని 6,500 క్రోర్స్ వరకు కూడా వీళ్ళు లాభం అనేది రావడం జరిగింది. అంటే ఇంచుమించు 38 మిలియన్ల పాపులేషన్ అనేటువంటిది ఎకనామికల్గా ఎంప్లాయ్మెంట్ని వీళ్ళు కలిగి ఉన్నారనమాట. అంటే 14 మిలియన్ల ప్రజలు ఈ ఆక్వాటిక్ వాటి యొక్క ఆక్వాటిక్ ఆర్గానిజంపై వీటిపై వీళ్ళు డిపెండ్ అయి ఉంది అని చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇంచుమించు మనం ఇక్కడ ఇయర్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్లాండ్ మిలియన్స్ ఆఫ్ టన్స్లో ఏ విధంగా ఉంది, మెరైన్ ఫిషెస్ పట్టుబడి చేపలు, ఆక్వాసాగు ఉత్పత్తి, మంచినీటి చేపలు, పట్టుబడి చేపలు, ఆక్వాసాగు, సముద్రపు చేపలు, మొత్తం ఆక్వాసాగు ప్రొడక్షన్. సో ఏంటి అనేది ఒక టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ కూడా మనం వేయచ్చు. అది ఇయర్స్లో వరల్డ్ ఫిషరీస్ ప్రొడక్షన్లో ఇయర్స్లో ఏ విధంగా జరిగింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఏంటి అంటే సో ఈ 1999 నుంచి 2002 వరకు కూడా దాదాపుగా స్థిరంగా కూడా ఉండేటట్టుగా వీళ్ళు చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి ఫ్రెష్ వాటర్ చేపల ఉత్పత్తి అనేటువంటిది సో ముఖ్యమైన కొన్ని స్పీసెస్ని వీళ్ళు కల్చర్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం ఈ ఫుడ్స్కి ఏవైతే ఫిషెస్ని యూజ్ చేస్తున్నారో వాటిని 101 మిలియన్ మెట్రిక్ టన్స్గా ఉందని సో ఆహార వ్యవసాయ సంస్థ 2002లో వీళ్ళు అంచనా వేయడం జరిగింది. అంటే ఇంచుమించు 16.22 కిలోలు ఉందని వీళ్ళు అంచనా వేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో గ్లోబల్ అండ్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ఆక్వాకల్చర్ అట్ గ్లోబల్ అండ్ నేషనల్ లెవెల్లో ఈ ఫిష్ ప్రొడక్షన్ ఏ విధంగా జరిగింది అనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అంటే జల సముద్రం అనేటువంటిది జాతీయంగా అంతర్జాతీయంగా దాని గురించి ఏ విధంగా జరిగింది అనేది ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో టోటల్గా ఈరోజు యూనిట్ 1 గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఇంట్రడక్షన్ బేసిక్స్ ఆఫ్ ఆక్వాకల్చర్. సో వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓవరాల్గా 5 మినిట్స్ ఉన్నాయి. ఈ 5 మినిట్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అన్నది మీకు నేను గ్రూప్లో పెడతాను. సో ఇక్కడ ఈరోజు టోటల్గా 4 టాపిక్స్ అనేవి యూనిట్ 1లో డిస్కస్ చేసుకున్నాము. ఇంకా మేజర్ క్రాప్స్, మైనర్ క్రాప్స్, ఫుడ్ ప్రొడక్షన్లో ఈ ఫిషెస్ యొక్క మేజర్ క్రాప్స్, మైనర్ క్రాప్స్ ఎలా కల్చర్ చేస్తారు. సో అందులో కూడా కొన్ని కార్ప్స్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కూడా ఏంటంటే మేజర్ అండ్ మైనర్ కార్ప్స్ గురించి కూడా ఒక ఎస్సే ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. అది డెఫినెట్గా సెమిస్టర్ ఎగ్జామ్కి వచ్చేటువంటి క్వశ్చన్. Okay students, thank you all of you.